విష్ణుమూర్తి యొక్క రెండు అవతారాలు కలిసి ఒకే అవతారంగా భక్తులకు దర్శనమిచ్చే ఏకైక దేవాలయం సింహాచలం. హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుని చంపాలని సముద్రంలో పడేసి బాలునిపై ఒక పెద్ద పర్వతాన్ని పెట్టారు. విష్ణుమూర్తి గరుత్మంతుడి మీద వచ్చి సముద్రంలో దూకి బాలుని కాపాడిన తరువాత నరసింహస్వామి అవతారం ఎత్తి హిరణ్యకశిపుణ్ణి వధిస్తారు. దాని తర్వాత ప్రహ్లాదుడు విష్ణుమూర్తికి తపస్సు చేసి తన తండ్రిని చిన్నాన్నని వధించడానికి ఎత్తిన రెండు అవతారాల్లోనూ ఆరాధించాలి అనే ప్రహ్లాదుడి కోరికను తీర్చడానికి ఆయన వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా ఈ సింహాచల కొండపై వెలిశారు. అందుకే సింహాచలంలో స్వామి యొక్క మొహం వరాహమూర్తిని, శరీరం మానవ శరీరంగాను మరియు సింహం తోకతో ఎల్లప్పుడూ 120 కేజీల చందనంతో కప్పబడి ఉంటారు. ఎన్నో యుగాల నాటి చరిత్ర ఉన్న సింహాచల గిరి ప్రదక్షిణ చేయలేని వాళ్ళు గుడి చుట్టూ 32 సార్లు తిరిగినా మోక్షాన్ని పొందుతారు అనేది భక్తుల నమ్మకం. ఓం నమో వరాహ లక్ష్మీ నరసింహస్వామియే నమః.